పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మేము ఎక్కడ అధికారంలోకి వస్తే అక్కడ కులగణన చేపడతాం. అదే విధంగా తెలంగాణలో ప్రస్తుతం కులగణన చేపట్టినామని రాహుల్ గాంధీ 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ విషయాలైతే చెప్పడం జరిగింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ అడ్డుకున్న కులగణన చేసి తీరుతాం. అంటే ఇక్కడ తెలంగాణలో బీజేపీ మరొక ప్రతిపక్షంగా ఉంది. ఇక్కడ అడ్డుపడిన ఆర్ఎస్ఎస్ అడ్డుపడిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అడ్డుపడినా కూడా కులగణన మేము ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ ఖచ్చితంగా చేసి తీరుతామని రాహుల్ గాంధీ అందరి ముందైతే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు జార్ఖండ్లో ఇండియా కూటమిలో భాగంగా వీరు అక్కడ అధికారంలోకి వచ్చారు. కానీ అక్కడ ముక్తి మోర్చా పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. మరి అక్కడ కులగణన చేపడతారా లేదా? మరి అందరూ ఈ విషయం మీద మరి నోరు వెళ్ళబెడుతున్నారు. మరి అక్కడ కూడా కులగణన చేపడితే రాహుల్ గాంధీ మాటే నిలుస్తుంది. కులగణన అక్కడ చేపట్టలేదనుకోండి, కూటమిలో ఉండి కూడా ఈయన చేసిన మాటలు నిర్వీర్యం అయిపోతాయి. ఎందుకంటే మేము అధికారంలో ఏ రాష్ట్రంలో ఉన్నా అక్కడ కులగణన చేపడతామన్నారు. మరి అక్కడ ఒక రకంగా అధికారంలో ఉన్నట్టే కదా. మరి ముక్తి మోర్చా వీరికి సపోర్ట్ చేస్తుందా లేదా కులగణన విషయంలో కొన్ని రోజులు ఆగితే అందరికీ తెలుస్తుంది. రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తాం. పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఏదైతే వ్యాఖ్యలు చేశాడో, మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు 50% ఉన్న పరిమిత రిజర్వేషన్లు ఎత్తివేసి కులగణన చేపడతామని చెప్పడం జరిగింది. ఆ కులగణన ప్రకారం రాజకీయ పదవులైనా ప్రభుత్వ ఉద్యోగాలైనా ప్రభుత్వ ఫలాలు అంటే ప్రజలకు సంక్షేమ పథకాలు ఆ కులానికి ఎక్కువ, ఏ కులం అయితే ఎక్కువగా ఉందో దానికే ఎక్కువగా అందే విధంగా, ఎవరికైనా నష్టం జరుగుతుందా అనే విధంగా మేము కులగణన చేపడతామని అయితే భారత్ జోడో యాత్ర సందర్భంగా, అలాగే ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు ముందైతే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ విషయాలు ఎక్కడ చెప్పాడంటే, ఆల్రెడీ మనం చెప్పుకున్న విధంగా 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంవిధాన్ రక్షక్ అభియాన్ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలో జరిగింది. దీనికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, అలాగే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళందరూ హాజరయ్యారు. ఇంకొంచెం డెప్త్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కులగణనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న కులగణనలో భాగంగా దాంట్లో అడిగే ప్రశ్నలు, ఒక 15 మంది అధికారులు ఒక గదిలో కూర్చొని వాటిని తయారు చేయలేదని, వాటిని ప్రజలే తయారు చేశారు అంటే ప్రజలకి అనుగుణంగా ప్రజలకి ఉపయోగపడే విధంగానే ప్రభుత్వం తయారు చేసింది. ప్రజల నుంచి మొదటగా ఈ కులగణన గురించి ఏమేం కావాలి, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, విద్యా పరంగా, ఆర్థిక పరంగా వాళ్ళ ఇంట్లో వ్యవస్థ ఎలా ఉంది, ఇలాంటివన్నీ మేము ముందే చర్చించి, ముఖ్యంగా తమిళనాడుకు వెళ్ళి కూడా అక్కడ కులగణన ఏ విధంగా చేపట్టారు, మిగతా రాష్ట్రాల్లో కూడా కులగణన ఏ విధంగా చేపట్టారు, వాటన్నిటిని తెలుసుకునే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కులగణన చేపడుతున్నామని అయితే చాలా బాహాబాటంగా చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ. ఇక అసలు పాయింట్కి వద్దాం. రేవంత్ రెడ్డి కులగణనతో సామాజిక న్యాయం, ఈ మాటలు ఎవరో అనలేదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాటల్లో గొప్ప మాట ఏంటంటే, ఎవరెంత ఉంటే వారికి అంత దక్కాలి అన్నారు. మరి ఈ విషయం కరెక్టే, ఎవరెంత ఉంటే. మరి ఇప్పుడు ఓసీలు 0.2% ఉన్నారు తెలంగాణలో. గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే వారే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు రావుస్ ఉన్నారు. ఇప్పుడు 2 టర్ములు తెలంగాణ రాష్ట్రాన్ని రావులు పరిపాలించారు. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రావుల డామినేషన్ ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఒక 11 నెలలుగా ఇప్పుడు ఒక రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి. 11 నెలలుగా చూసుకుంటే అటు క్యాబినెట్ లో కూడా ఎక్కువ శాతం మంత్రులు రెడ్డిలే ఉన్నారు. ఎక్కువగా ఎమ్మెల్యేలు కూడా రెడ్డిలే ఉన్నారు, ఎంపీలు కూడా రెడ్డిలే ఎక్కువగా ఉన్నారు. మరి ఇప్పుడు రెడ్డిల డామినేషన్ నడుస్తుంది. మరోవైపు చూసుకుంటే అటు ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఈ విషయం మీద చాలా తీవ్రంగా విమర్శలు అయితే గుప్పించడం జరిగింది తీన్మార్ మల్లన్న. ఎందుకంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎప్పుడు ఉన్నత వర్గాల వారే పదవులు చేపడుతున్నారు, రాజకీయ పదవులు చేపడుతున్నారు అని క్లియర్గా అందరి ముందు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఖచ్చితంగా బీసీ నుంచే ముఖ్యమంత్రి కావాలి, బీసీ వర్గం వారే ఎక్కువగా క్యాబినెట్ లో ఉండాలి, ఎక్కువ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళే కావాలి అని అందరి ముందు అయితే చెప్పడం జరిగింది. మరి ఒక 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో మరి బీసీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడా, బీసీ ముఖ్యమంత్రి అవుతాడా? మరి అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు కదా, ఇది రేవంత్ రెడ్డికే నష్టం జరుగుతుంది కదా. మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు, మరి దేన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు అనిపిస్తుందో మరి ఏంటి, డెప్త్ గా ఆలోచిస్తే మాత్రం ఇప్పటికైతే ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే దాని వెనుకాల ఉన్న మర్మం ఏంటో తెలియట్లేదు. అంటే ఇది బీసీలని ఈ 4 సంవత్సరాలు దగ్గర చేసుకోవడానిక,
ఈ 4 సంవత్సరాలు బీసీల నుంచి ఎలాంటి విమర్శలు రావద్దు, తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు బయటికి వచ్చి ఎలాంటి గొడవలు చేయొద్దు, బీసీలు పార్టీ నుంచి దూరంగా ఉండాలని ఒక బీసీ మంత్రి నుంచి కొన్ని వ్యాఖ్యలు చెప్పించడము, ఈ కులగణన వల్ల ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు ఆ ఫలాలు ఎక్కువగా ఎవరైతే కులాలు ఉన్నారో వాళ్ళకే ఎక్కువగా అందాలి, మరియు అలాంటి అంటే బీసీల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా బీసీ మంత్రుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేపించడం అన్నమాట. మరి ఆయనేమో ఒక మంత్రి ఏమో ఏం చెప్తాడంటే, క్యాబినెట్ మంత్రి, ఇది ఓన్లీ ప్రభుత్వానికి సంబంధించి రాజకీయ పదవులు కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే ప్రభుత్వ ఫలాలు ఏవైతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందడానికే ఈ రిజర్వేషన్లు చేస్తున్నామని ఆయన. మరోవైపేమో రేవంత్ రెడ్డి ఏమో ఎవరైతే ఎక్కువగా ఉంటే వారికి అంత ఫలితాలు దక్కాలి, అంటే జనాభా పరంగా అటు రాజకీయ పదవులు దక్కాలని ఆయన. అసలు ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఏమని చెప్పడం జరిగిందంటే, ఎవరెంత ఉన్నారో వారికి అంత దక్కాలని ఆయన అంటారు. అంటే అది అన్ని రకాలుగా కదా, అంటే అటు రాజకీయంగా, ఇటు ప్రభుత్వ ఉద్యోగాల పరంగా, మరోవైపు సంక్షేమ పథకాలు అటు ప్రజలకు అందే విధంగా ఆయన మాట్లాడితే మొత్తం కలుపుకొని, మరోవైపు ఇటు ఒక బీసీ మంత్రి ఏం మాట్లాడతాడంటే ఇది ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాల వరకే, అలాగే రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలు వస్తాయి, ఇక రానున్న రోజుల్లో నోటిఫికేషన్లు పడితే ఎవరెక్కువ జనాభా ఉంటే వారికి అన్ని ఉద్యోగాలు లభిస్తాయి అనే విధంగా ఆయన, అంటే ప్రభుత్వ ఫలాలు కూడా రిజర్వేషన్ల ప్రకారం ఎవరెంత ఎక్కువ జనాభా ఉంటే వారికి ఆ సంక్షేమ పథకాలు అందుతాయి, అందరికీ లబ్ధి చేకూరేలాగా ఈ రిజర్వేషన్ చేపడుతున్నాం, మళ్ళీ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, వాళ్ళ ఆర్థిక వైద్య విద్యా వ్యవస్థ ఎట్లుంది ఇంట్లో, అంటే ఇవన్నీ తెలిసిపోతాయి ఈ కులగణన ద్వారా అని చెప్తాడు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాడు, ఏది బీసీ మంత్రి, రాజకీయ పదవుల గురించి అయితే రిజర్వేషన్ల ప్రకారం అయితే ఆ మాట ఆయన ఎక్కడ చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్ హయాంలోనే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరిగిందని, అలాగే బ్యాంకుల జాతీయకరణ జరిగిందని, దాంతోపాటు 18 ఏళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అందరికీ ఓటు హక్కు కల్పించిందని, అప్పుడు 1.0 అయితే తర్వాత మండల్ కమిషన్ అంటే సామాజిక న్యాయంతో 2.0 పూర్తయిందని, ఇప్పుడు ఈ కులగణన ద్వారా 3.0 కంప్లీట్ అవుతుందని అయితే రేవంత్ రెడ్డి అయితే అందరి ముందు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఈ సంఘ్ పరివార్ ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని ముక్కలుగా చేసి పరిపాలన చేస్తున్నారని, వాళ్ళు ఏదైతే వాళ్ళ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో వాటిల్లో రాజ్యాంగాన్ని ముక్కలుగా వాళ్ళకి నచ్చినట్టు రాజ్యాంగాన్ని వాడుకొని అక్కడ పరిపాలన సాగిస్తున్నారని, రాజ్యాంగాన్ని దెబ్బతీసే విధంగా చూద్దాం, రానున్న రోజుల్లో రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఇలాంటి మాటలైతే ఇప్పుడు ఢిల్లీలో చెప్పడం జరిగింది ఈ 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా. ఇక చివరికి ఒక పాయింట్ అయితే చెప్పడం జరిగింది, బీజేపీ రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టే వారికి మొన్న లోక్సభలో 240 సీట్లకే పరిమితం అయ్యారని అయితే రేవంత్ రెడ్డి చెప్పాడు. మరి దీని మీద బీజేపీ శ్రేణులు ఏ విధంగా మరి రియాక్ట్ అవుతారు, విమర్శలు గుప్పిస్తారు, మరి వేచి చూద్దాం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.